ఢిల్లీకి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, సీఎంతో పాటు వెళ్లిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, కాసేపట్లో రాహుల్ గాంధీతో భేటీ, సాయంత్రం ఖర్గేతోనూ సమావేశం. బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్ కేసులో ముగిసిన రాణా విచారణ. గంటన్నర పాటు రాణాను విచారించిన సిఐడి. 2017లో బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేసిన రాణా. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయానికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్. సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్న గవాయి దంపతులు. పిఠాపురంలో రైతులను కలిసిన మాజీ ఎమ్మెల్యే వర్మ. ధాన్యం కొనుగోళ్ల గురించి అడిగి తెలుసుకున్న వర్మ, ధాన్యం అమ్మిన వారంలో డబ్బులు జమ చేస్తామంటూ హామీ. నేపాల్ యువతితో నకరేకల్ యువకుడి పెళ్లి. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో వివాహం. కడప జిల్లా అన్నమాచార్య వర్సిటీ వసూళ్ల రగడ. విద్యార్థుల నుంచి 1.5 కోటి వసూలు చేసిన శ్రీనివాసరావు తమ ఉద్యోగి కాదంటున్న యూనివర్సిటీ. తమకు అన్యాయం చేశారంటూ స్టూడెంట్స్ సీరియస్. విశాఖ జిల్లా లంకెలపాలెం ఇండస్ట్రియల్ జోన్లో అగ్ని ప్రమాదం. ఫార్మాకు సంబంధించిన స్క్రాప్ లోడ్ చేస్తుండగా ప్రమాదం. ఒక్కసారిగా చెలరేగిన మంటల్ని అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది. మార్కాపురం జిల్లా సాధన సమితి సభ్యుల సమావేశం. మార్కాపురంను ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని డిమాండ్. జిల్లా ఏర్పాటు విషయంలో ప్రభుత్వ ధోరణిపై సీరియస్. కడపలో గంజాయి ముఠా గుట్టురట్టు. గంజాయి, మత్తు టాబ్లెట్లు అమ్ముతున్న ముఠా. 9 మంది అరెస్ట్. 2 లక్షల విలువైన గంజాయి సీజ్. గుజరాత్ పర్యటనలో మోడీ బిజీ. ముంబై, అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు కారిడార్ రివ్యూ. బిర్సాముండా జయంతి కార్యక్రమాలకు హాజరైన ప్రధాని. 9,700 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన. నితీష్ను కలిసిన చిరాగ్ పాశ్వాన్. పవర్ షేరింగ్పై చర్చించారంటూ ఊహాగానాలు. పాశ్వాన్కు డిప్యూటీ సీఎం పోస్టు ఖాయమంటూ పుకార్లు.